హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెల్టింగ్ క్లౌడ్స్. ఈరోజు వీడియో వచ్చేసి వర్షం మూవీ నుంచి చేస్తున్నాము. వీడియో చాలా బాగుంటుంది. రెయిన్ ఎఫెక్ట్ కూడా పెట్టాను. రెయిన్ ఎఫెక్ట్, థండర్ ఎఫెక్ట్స్ కూడా పెట్టాను. మీకు ఏమొద్దనుకుంటే థండర్ ఎఫెక్ట్ ఉన్న రెయిన్ ఎఫెక్ట్ తీసేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. మీ ఇష్టం ఫ్రెండ్స్, అది మీరు ఎలా అయినా చేసుకోవచ్చు. ముందుగా డెమో చూద్దాము. డెమో చూసారుగా ఫ్రెండ్స్. వీడియో నచ్చితే సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి మనకు కావాల్సింది సింగిల్ ఫోటో అండి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని ఉంటే సరిపోతుంది. ఫుల్ ఫోటో అయితే ఇంకా చాలా బాగుంటుంది. డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను ఫ్రెండ్స్, ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకోగానే ఇలా వస్తుంది. ఇందులో వచ్చేసి నేను హాఫ్ ఫోటోనే తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఫుల్ ఫోటో కూడా రీప్లేస్ చేసి చూపిస్తాను ఎలానో. ఈ హాఫ్ ఫోటో కన్నా ఫుల్ ఫోటో బాగుంటుంది. ఇందులో త్రిష గారి ఫోటో ఉంది కదా, సేమ్. ఇప్పుడు నెక్స్ట్ కూడా నేను అదే శారీ మీద అదే ఫోటో తీసుకుంటున్నాను. ఎందుకంటే వర్షం త్రిష గారిది కాబట్టి నేను తనదే ఫోటో తీసుకున్నాను. ఫాంట్ అవన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను కదా ఫ్రెండ్స్. అందులోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోండి, ఇంపోర్ట్ చేసుకోండి. ఇందులో మీరు చేయాల్సింది ఏం లేదు ఫ్రెండ్స్, ఏ లేయర్ కూడా టచ్ చేయకండి. ముందుగా అయితే వీడియోలోకి రాగానే ఈ పైన కనబడుతున్న ఈ 2 లేయర్లు మాత్రం ఆఫ్ చేసుకోండి. ఎందుకంటే వీడియో చేసేటప్పుడు అవి డిస్టర్బ్ అయిపోతాయి. ఇది ఆఫ్ చేసుకున్నాక కిందికి రండి. కిందికి వస్తే ఇక్కడ మనకు త్రిష గారి ఫోటో లేయర్ కనబడుతుంది కదా, ఆ ఫోటో మీద ప్రెస్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసి మీరు ఏ ఫోటో అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్నారో ఆ ఫోటో పెట్టేసుకోండి ఫ్రెండ్స్. పెట్టేసుకొని ఓకే చేసుకోండి. ఇలా చూడండి, ఇక్కడ నాకు హాఫ్ ఏ ఫోటో వచ్చింది. దాన్ని ఫుల్ చేయాలంటే లేయర్ సెలెక్ట్ చేసుకొని పైన డ్రాప్ అవుతుంది కదా డాట్, ఆ డాట్ని ఫింగర్తోని ఇలా పైగా అనుకోండి, వచ్చేస్తుంది. అలాగే ఫోటో కూడా అడ్జస్ట్ చేసుకోండి. అంటే ఇలా ఫుల్ వస్తుంది కదా, నేను అది కొంచెం బ్యాక్ పెట్టుకొని మొత్తం లెగ్ కూడా కనబడేలా పెడతాను. చూడండి, ఇలా మూవ్ అండ్ ట్రాన్సాక్షన్లోకి వెళ్ళి ఇలా అడ్జస్ట్ చేసుకొని సైజ్ చిన్నగా పెట్టుకొని కొంచెం కిందికి పెట్టుకుంటాను. అంటే బ్యాక్గ్రౌండ్కి మ్యాచ్ అయ్యేలా పెట్టేసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియో చాలా బాగుంది. ఇప్పుడు మీకు రెయిన్ ఎఫెక్ట్, థండర్ ఎఫెక్ట్ వద్దనుకుంటే మనం ఫస్ట్లో ఈ 2 లేయర్లు ఆఫ్ చేసుకున్నాం కదా, అవి అలానే వదిలేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఒకవేళ ఎఫెక్ట్ కావాలి అనుకుంటే ఇవి 2 ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆన్ చేసుకునే బాగుంటుంది అసలు వీడియో. మీరు హాఫ్ ఫోటోతో కూడా చేసుకోవచ్చు, కానీ ఇలా ఫుల్ ఫోటో అయితే బాగుంటుంది, చాలా బాగుంటుంది. అందుకే నేను ఈ ఫుల్ ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను. మీరు కూడా మీకు నచ్చిన ఫుల్ ఫోటోతో చేసుకోండి, చాలా బాగుంటుంది. మీరు ఇలానే కాకుండా మీరు బర్త్డే వీడియోస్ కానీ, లేకపోతే మీరు ఎవరి ఫోటో పెట్టుకున్నారో వారి పేరైనా పైన యాడ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే ముందు ఈ వీడియో సింబల్ అనేది ఆఫ్ చేసుకుందాము. ఆఫ్ చేసుకున్నాక ఇక్కడ ప్లస్ సింబల్స్కి వెళ్ళి ఎడిట్ అండ్ టెక్స్ట్లోకి వెళ్ళేసి నేమ్ కొట్టండి. సపోజ్ నేను హ్యాపీ బర్త్డే అని కొడుతున్నాను. ఇలా కొట్టేసుకొని కలర్ వైట్ పెట్టేసుకొని ఫాంట్ ఏదైనా బోల్డ్ అంటే లార్జ్గా ఉండేదని పెట్టుకోండి. లేకపోతే కింద ఫాంట్ అదే పెట్టుకున్నా పర్లేదు. ఇది ఎడ్జ్ వరకు పెట్టేసుకుందాము. ఎడ్జ్ వరకు తీసుకున్నాక దీన్ని పైన పెట్టుకుందామండి, అంటే ఫోటో మీద. ఇప్పుడు అది వీడియో సింబల్ ఆన్ చేసుకొని పెడదాము. చూడండి, ఇలా వస్తుంది. దీన్ని మనం పైన పెట్టుకుందాము, ఇక్కడ ఈ ప్లేస్లో. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాము ఎలా వస్తుంది అనేది. చూడండి ఫ్రెండ్స్, పైన హ్యాపీ బర్త్డే అని వస్తుంది కదా. అలా మీరు హ్యాపీ బర్త్డే అన్నా లేకపోతే ఎవరు మీ వాళ్ళ పేరైనా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్, ఎలా అయినా పెట్టుకోవచ్చు. బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా. అంతే ఫ్రెండ్స్, వీడియో అయిపోయినట్టే. మీకు నచ్చితే సేవ్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకొని అప్లోడ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హస్తా లా విస్తా.